మేరు నగర ధీరుడు కరుణానిధి మృతిపై దేశవ్యాప్తంగా నాయకులు పార్టీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నేడు చెన్నై వెళ్లనున్న ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కళయింజర్కు నివాళులు అర్పించనున్నారు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు కర్ణాటక, బీహార్ కేంద్ర ప్రభుత్వాలు సంతాప దినాలను ప్రకటించాయి. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కరుణానిధికి ప్రధాని మోదీ నేడు స్వయంగా చెన్నై వెళ్లి నివాళులు అర్పించనున్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చడం ద్వారా జాతీయతం కోసం పనిచేసిన నాయకుడు కరుణానిధి అని ప్రధాని వ్యాఖ్యానించారు. కరుణ మృతికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం మరో గొప్ప నేతను కోల్పోయిందన్నారు. నేడు ఆయన కూడా చెన్నై వెళ్లి కళయింజర్కు నివాళులు అర్పించే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చెన్నై వెళ్లి కరుణానిధికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. కాకలు తీరిన యోధుడిని కోల్పోయామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరుణ 75 ఏళ్ల రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. డీఎంకే అధినేత అంత్యక్రియలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెన్నై వెళ్లనున్నారు. భారత రాజకీయ రంగానికి ఆయన మరణం తీరని లోటని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత కరుణానిధి మృతికి నివాళిగా నేడు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వారం రోజులు సంతాప దినాలు ప్రకటించింది. కేంద్రం కూడా నేడు సంతాప దినం ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం ఒకరోజు, బీహార్ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా పాటించనున్నాయి. இந்திய மண்ணில் எந்த முதலமைச்சரும் அதை எதிர்க்க துணியாத நிலையில்